సో మనమైతే ఇప్పుడు ఒక్క దరంతో ఇక్కడ నుండి అటు సైడ్ మనం వెళ్ళబోతున్నాము. ఒక 100 దరం లోపే మనము ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ మనకు సపరేట్ కూడా కావాలనుకుంటే ఒక 20 దరం 30 దరం లోపల సపరేట్ కూడా మనం బోర్డు తీసుకొని పోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు మనం చూసినాం కదా లొకేషన్, ఫస్ట్ లొకేషన్ వచ్చి Hey guys, how are you all? My name is Satish. Welcome back to our YouTube channel, Yes Style Official. సో గైస్ మనం ప్రజెంట్లీ అయితే డేరాలో ఆబ్రా అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ నుండి అటు సైడ్ వెళ్ళబోతున్నాము ఈ బోర్డు ద్వారా. అటు వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్లో మనకు శివుడిది అలాగే శ్రీకృష్ణుడి దేవాలయాలు 2 దేవాలయాలు ఉండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ నుండి తీసేసిరు, అది జబిలాలి ఏరియాలో మార్చబడింది. సో మనమైతే ఇప్పుడు ఒక్క దరంతో ఇక్కడ నుండి అటు సైడ్ మనం వెళ్ళబోతున్నాము. సో గైస్ చూస్తారు కదా, ఏ ఒక్క దరంతో మనం అటు సైడ్ వెళ్ళబోతున్నాము. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి కూల్ అంటే మంచిగా వెదర్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. దుబాయ్ వచ్చి ఉన్న వాళ్ళైనా కానీ ఒకవేళ ట్రావెలింగ్ రావాలనుకుంటే మీకు రావచ్చు ఇక్కడికి. ఒకసారి అయితే విజిట్ చేయండి. కేవలం ఒక 100 దరం లోపే మనము ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ మనకు సపరేట్ కూడా కావాలనుకుంటే ఒక 20 దరం 30 దరం లోపల సపరేట్ కూడా మనం బోర్డు తీసుకొని పోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీరు ఒక దరంతోనైతే ట్రావెల్ చేయడం బెటరు. ఒకవేళ సపరేట్గా చేయాలనుకుంటే 20-30 దరమ్స్ లోపల ట్రావెల్ చేయవచ్చు. చూస్తారు కదా, ఇది వచ్చేసి కృష్ణ మందిర్. ఇది 12 గంటల లోపే స్టార్ట్ ఉంటుంది. 12 అయిపోయిన తర్వాత బంద్ చేయబడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రజెంట్లీ మనము 140 ఆ టైంలో వచ్చినాం. ఆల్రెడీ క్లోజ్ అయి ఉంది. ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి బార్ దుబాయ్కి సంబంధించింది. నెక్స్ట్ మనం అటు సైడ్ చూసుకుంటేనైతే డేరా దుబాయ్. మనం ఇంతకుముందు జర్నీ చేసింది అటువైపు నుంచి ఈ సైడ్ వచ్చినాము మనము. ఇదే వచ్చేసి ఈ దేవాలయము. ఆల్మోస్ట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో గైస్ చూసిరు కదా, ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు దేవాలయం అయితే మూసింది. నెక్స్ట్ వీడియోలోనైతే ట్రై చేస్తే ఖచ్చితంగా కొంచెం ఎర్లీగా వచ్చి దేవాలయాన్ని మొత్తం అయితే విజిట్ చేద్దాం. మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా, అంటే రాబోయే వీడియోలో చూపెడతా, నెక్స్ట్ అని కాదు. ఓకే రే, మనం ఇక్కడ నుండి వెళ్తున్నాం. ఇప్పుడు మనం నార్త్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే పార్దుబాయ్లో ఉన్నాం. ఇప్పుడు డేరా సైడ్ వెళ్దాం. ఓకే రైట్.
గైస్ ఇప్పుడైతే మనము డేరాలో చిన్న అబ్రాలు ఉన్నాము. ఇక్కడ మనకు పురాతనమైనవి అలాగే మనకు స్పైసెస్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ప్రతిదీ యూస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఒక మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్ కాడికి వెళ్ళి ఆ మ్యాప్లో మనం చూద్దాం. అంటే ఇక్కడ లొకేషన్ ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుంది, మనము ఎక్కడి నుంచి వెళ్ళి ఎటువైపు వెళ్ళచ్చు అనేది మొత్తం ఆ మ్యాప్లో కనిపిస్తుంది. మనం ఆ మ్యాప్ని చూద్దాం. తర్వాత ఇటు సైడ్ మొత్తం మనకు ప్రతి ఒక్కటి చూసేద్దాం. ఓకే రైట్ కమాన్. ఇదే వచ్చేసి మ్యాప్. మనం ప్రస్తుతానికి ఉన్నదైతే ఈ ప్లేస్లో ఉన్నాము. మనము ఇక్కడ ఉన్నాము, గ్రాండ్ సేఫ్ ఈ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనము మెట్రో అంటే అల్రాస్ మెట్రో స్టేషన్ పోవాలంటే 500 మీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ప్రస్తుతానికైతే మనం ఉన్నది ఇక్కడ. ఇంతకుముందు మనం చూసినాం కదా లొకేషన్, ఫస్ట్ లొకేషన్ వచ్చి ఇది అన్నట్టు ఈ ఏరియాలని. ఇప్పుడు ఇంతకుముందు మనం పడవలు అవి చూసినాం కదా, అవి వచ్చేసి ఈ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనము ఇటు సైడ్ రావచ్చు. ఇటు సైడ్ అయితే బార్దుబాయ్, అటు సైడ్ మనకు ఇప్పుడు చెప్పిన కదా మన హిందూ టెంపుల్స్ ప్రతిదీ ఈ ఏరియాలో ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ వెళ్ళి మనం ఈ ఒకసారి అయితే విజిట్ చేద్దాము. వ్యూ ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. Alam stone. After shaving. After shaving, okay. And the cut, you use this one. Okay. Alam stone. Original one. Original? Okay. Okay. And this one? Which one? This is the Arabic gum, brother. Arabic gum? Yeah, this is the Arabic gum. Like back pain, bone pain. This is useful. Okay. Powder, mixed powder, and the one scope for the milk, and you will drink. Okay. చూసారుగా ఇదట ఏదైనా మనకు నొప్పులు కానీ ఏదైనా ఉంటాయి కదా, దానికి దీన్ని మనం దంచుకొని దాన్ని వాటర్లో కానీ ఇట్లా మిక్స్ చేసుకొని మనము రాసుకుంటే తక్కువ అవుతుందట. ఇది అరబిక్ సంబంధించింది. గమ్ లెక్కన ఉన్నది, సేమ్ మన బంక లెక్కన ఉన్నది చూస్తే. This is the very famous. This one? What is this? This is sulfur, brother. Sulfur for skin allergy. Skin allergy. Some people for the allergy coming. Okay. You will use for this one the powder mix, and you will any water. The mix with the water, and you with the skin. Okay. గైస్ ఇది వచ్చేసి సేమ్ యాస్టీస్ దాని లెక్కనే, కాకపోతే ఇది ఏంటంటే మన స్కిన్కి సంబంధించింది. ఏదైనా మనకు దురద కానీ సంథింగ్ ఏదైనా ఉందనుకో దీన్ని దంచుకొని మనము వాటర్లో కలుపుకొని అక్కడ ఎక్కడైతే దురద ఉంటుందో ఆ ప్లేస్లో మనము దీన్ని అప్లై చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా తక్కువ అవుతుందట. కానీ దీన్ని చూస్తే ఎట్లున్నదంటే మన జాతరలో దొరుకుతుంది చూసినావా చాక్ పీస్లు అటువంటి మనం తింటాం, సేమ్ ఆ రకంగానే ఉన్నాయి. What is this? This is mirchi, right? Chili powder. Chili. Yeah, this is chili. We use for cooking biryani, rice, for all usable. This is very spicy, right? Yeah, it's very spicy. This is normal. Normally, right? This is normal. This is very spicy. Okay. This is from Iran. This is from Iran. Guys, ఇది వచ్చేసి ఇరాన్ దట. ఇది ఆల్మోస్ట్ నేను తిన్నా. ఇది మస్తు అంటే మంచిగా గట్టిగానే కారం ఉంటుంది. కళ్ళలో నుంచి నీళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇది తింటే, నాకు తెలుసు, ఎందుకంటే నాకు అనుభవం ఇది. ఇదైతే మనకు తెలుసు మన ఇండియాలో ఇక మీకు తెలియదు ఏముంటుంది, సేమ్ మిర్చి మన ఇండియాదే అట్లనే ఉంటుంది. తక్కువ ఉంటుంది నాకు తెలిసి, ఇది తక్కువనే, ఇది మాత్రం ఎక్కువ ఉంటుంది స్పైసీ నాకు తెలుసు. ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నా. This is the yellow one, is the turmeric. Okay. This is for skin allergy, like use for the skin brightness. Okay. So put in the powder, mix it, the grinded, and you use for the neck, for the eyes, face, usable. The skin. This is the very good one. Mix in the milk, right? No. This is the grinded. This is two type. Okay. Different one. This is for biryani cooking. Okay. Or use for. Okay. But this one is a face. Okay. It's good. గైస్ మీకు ఇప్పుడు యూ పెడతా. ఇది మనకు అందరికి తెలిసిందే, ఇది పసుపు. ఇది మీకు యూత్ అర్థమైపోతుంది. ఇది మనమైతే మండ అంటాము, మన తెలంగాణకి అయితే మండ అంటాము. దీన్ని అయితే పిల్లని అంటారు, దీన్ని పిల్ల అంటారు. ఇది వచ్చేసి ఇక మనకు తెలుసు వంటకు సంబంధించి మనం వాడతాము. ఇది వచ్చేసి అయితే ఫేస్కి వాడతారట దంచుకొని. ఇక మనమైతే మన దగ్గర ఉంటాయి కానీ ఎక్కువ మనం దీన్ని యూజ్ చేయం, మనకు తెలిసిందే ఇది. ఓకే రైట్, మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం. ఓకే లెట్స్ గో. భయ్యా మొత్తం లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇట్లాంటి లొకేషన్ రావాలబ్బా ఒక్కొక్కసారి. వీక్లీ 1 టైం అయినా రావాలి, కొంచెం హార్డ్నెస్ ఉంటుంది. ఎప్పుడు డ్యూటీ మా జీవితం అటే గడిచిపోతుంది. ఇక్కడ కథ ఇప్పుడు ఎంత మంచిగా ఉందో ఇట్లా కొన్ని చూసుకోవాలి. ఇలా ఎంత సూపర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది పసుపు మసాలా అన్నీ అవైలబుల్ జరుగుతుంది. ఇంతకుముందు మనం చూపించిన ఇవి, కానీ పౌడర్ అక్కడ లేదు. ఇక్కడ పౌడర్ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన మసాలాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు, చూసి అర్థమైపోతాయి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి.
మీకు చికెన్ మసాలా కావచ్చు, గరం మసాలా కావచ్చు, అరబిక్ కాఫీ, జింజర్ ఉన్నది, అలాగే ఇది మన బార్బిక్యూ మసాలా ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇంకా చూడండి గైస్, ఇది వచ్చేసి మ్యాగ్నెట్ ఐస్ కాంట మర్చిపోతుంది, అర్థమవుతుంది. ఇది ఎంత 5 dirhams కదా, ఇది వచ్చేసి 5 dirhams. ఇది అయస్కాంతం మ్యాగ్నెట్ అన్నట్టు. వెరీ గుడ్ గైస్, చూస్తున్నారు కదా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఈ ఏరియాకు ఇటు సైడ్ రావడం, సో నేను కూడా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా. చూద్దాం, ఇంకా రండి లోపలికి వెళ్తే ఇంకేముంటుందో చూద్దాం. ఇదంతా అరబిక్ వాళ్ళు అయితే ఎక్కువ వీటినే యూజ్ చేస్తారు. ఇవే చూస్తే అర్థమైపోతుంది. ఇదేమో జెంట్స్, అదే అక్కడ వెనక వచ్చేసేమో లేడీకి సంబంధించినవి. అటు సైడ్ అయితే మొత్తం స్మెల్ మాత్రం సూపర్ ఉంది గాయస్. ఇది ఎక్కడ స్మెల్ కానీ మన ఇంట్లో అదేంటి దాన్ని ఏమంటారు అబ్బా, మన మందిర్లలో కానీ మన గుళ్ళలో ఇట్లా పెడతారు కదా, అది అంటే అటువంటి స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇది అరబిక్ వాళ్ళు బాగా యూజ్ చేసేది ఇదే, ఇండియాలో కూడా ఇదే యూజ్ చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే నేను ఇంతకుముందు అరబిక్ ఇండియాలో వర్క్ చేసిన కాబట్టి నాకు అనుభవం ఈ స్మెల్. గైస్ ఇది మీకు ఇది చూడండి, ఇది వచ్చేసి కుంకుమ పువ్వు. మీకు తెలిసే ఉంటుంది, అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇది మన పాలలో మిక్స్ చేసుకొని తాగుతారు. లేడీస్ అయితే ఎక్కువ తాగేది ఇదే, ప్రెగ్నెన్సీ టైంలోనైతే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి దీని పేరు ఇక్కడ ఉంటుంది, మీరు చూడవచ్చు, సఫ్రూన్. ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు, సఫ్రూన్ అంటారు ఇక్కడ. మనం వచ్చేసి కుంకుమ పువ్వు అంటాం. ఓకే గైస్, ఇప్పటిదాకానైతే మనం ఓల్డ్ బల్దే ఎస్టేట్ చూసినాము. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి.